Rishikesh Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రచన, ఇప్పుడు మనము అంకితా రాజ్ కేస్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటున్నాం గానీ, మీ కమ్యూనిటీలో ఇలాంటివి కామన్. పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం, మోసం చేసి వదిలేయడం, డబ్బులు తీసుకొని ఎటో వెళ్ళిపోవడం, ఇలాంటివి మీరు చూస్తూనే ఉన్నారు. హ్మ్. వీటన్నిటిని మీరు భరిస్తూనే ఉన్నారు కదా! అయితే మరి అంకితా రాజ్ కేస్‌లో కూడా ఇలా ఏమైనా జరిగి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఫ్యూచర్ ప్లాన్స్ యేసుకున్నారు. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సెపరేట్ అయిపోయారు. అది కూడా అంకితలో తీవ్ర ఆవేదన కనిపిస్తూనే ఉంది. అంటే మామూలుగా అమ్మాయి అందంగా ఉంది, బావుంది కాబట్టి ఆమెను గూడా మోజు తీర్చుకొని, ఎంజాయ్ చేసి వదిలేసాడు లాంటివి కూడా కొన్ని కామెంట్స్ ఇనిపిస్తున్నాయి. ఇలాంటిదేమన్నా జరిగి ఉంటుందా? నో. వి షుడ్ నాట్ బి జడ్జ్‌మెంటల్ ఆన్ థట్. ఎందుకంటే అంటే దీన్నొక తప్పుగా, దీన్నొక అంటే ఒక విక్టిమ్ మోడ్‌లో ఇద్దరిని చూడటము అంటే ఆ అబ్బాయి చేత మోసగించబడిందా? లేదా ఆ అబ్బాయి మోసపోయాడా ఈమె చేతిలో? ఆ జడ్జ్‌మెంట్స్‌కి మనం వెళ్ళకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఇది కామన్ జడ్జ్‌మెంట్ వస్తుంది మనకి. ఈ క్రిటిసిజం వస్తుంది యాక్చువల్‌గా. సిస్ హెటెరోనార్మటివ్ రిలేషన్‌షిప్స్‌లో ఇది ఉంది ఆల్రెడీ కదా! ఒకళ్ళు బాధ పెట్టినప్పుడు ఒకళ్ళు కోర్ట్‌కెళ్ళడము, పంచాయతీలు తీర్చుకోవడము, కమ్యూనిటీస్‌లో డైవర్స్ తీసుకోవడము, పిల్లల్ని ఏం చేయాలనుకోవడం ఇదంతా కూడా ఉన్నది యాక్చువల్‌గా. సో, ఈ ఈ థాట్ ఈజీగానే వస్తది మనకి. ఎవరు ఏం చేశారు? దానివల్ల విడిపోయారా? డబ్బులున్నాయా? లేకుంటే వేరే రిలేషన్‌షిప్స్ ఏమన్నా ఉన్నాయా ఇద్దరికి? ఇవన్నీ కూడా అనుమానాలొస్తాయి యాక్చువల్లీ. అన్‌లెస్ అంటిల్ దే క్లారిఫై. ఎందుకంటే ఎంతో విజ్ఞతతోటి వాళ్ళు విడిపోయారు. విడిపోవడం అంటే వేరుగా జీవిస్తారన్నారు. మాటి మాటినే చెప్తున్నా విడిపోయారని నేను అనను యాక్చువల్‌గా. వేరువేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. విజ్ఞతతోటి ఆళ్ళు ఉంటున్నారు గూడా. సో, వాళ్ళ మధ్య మనం ఈ ఊహాగానాలు చేయొద్దు. అంటే డబ్బు వల్లనో, మోజు వల్లనో ఇదయిందని. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, నార్మల్‌గానే ప్రతీదీ ఎల్‌జీబీటీక్యూ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నది ఎప్పుడైతే పబ్లిక్ ముందుకొస్తుందో, ఆ రిలేషన్‌షిప్ వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లేదు. చాలా తక్కువుంది. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా పబ్లిక్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఉంది యాక్చువల్ హ్మ్. కదా! వాళ్ళ ఇల్లు గాని, వాళ్ళు పెళ్లి చేసుకుంది గాని, వాళ్ళ డైలీ లైఫ్ గాని, ఇదంతా కూడా ఇంటర్వ్యూస్‌లో ఉంది, పబ్లిక్‌గా ఉంది. సో, పబ్లిక్‌గా ఉన్నప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే, అదే బైనరీలో ఆలోచిస్తారు. ఆడ మగవాళ్ళ రిలేషన్‌షిప్స్‌లోనే ఈమె తప్పు చేసిందా? ఈయన తప్పు చేశాడా? ఈయన తప్పు వల్ల వదిలేసిందా ఈమె? లేదా ఈమె తప్పు చేయటం వల్ల ఎక్కడో ట్రాన్స్ వాళ్ళందరూ చేస్తారు కదా! బయట సెక్స్ చేసుంటుంది. ఇట్లాంటివన్నీ ఆ ఊహాగానాలు. లేదా ఈ అబ్బాయి మోజు తీసుకొని వదిలేసాడా? డబ్బులు వాడేసుకొని వదిలేసాడా? ఇవన్నీ. ఇలాంటి ఊహాగానాలు నార్మల్‌గా వస్తాయి యాక్చువల్‌గా. బట్ నేనెప్పుడూ చెప్పేదేంటంటే అన్ని ఇంటర్వ్యూస్‌లో ఎల్‌జీబీటీక్యూ రిలేషన్‌షిప్స్, పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో కలిసి జీవించడం గాని, పెళ్లి గాని ఇది డిఫరెంట్ రిలేషన్‌షిప్. సిస్ రిలేషన్‌షిప్‌లా కాదు ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే సిస్ రిలేషన్‌షిప్స్‌కి దగ్గర రావటానికి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళనుకుందాం. పెళ్లిలో అసలు ఇద్దరి సమ్మతం ఉందా? లేదు కదా! పెద్దలు నిర్ణయిస్తారు. ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయికి తెలీదు. అక్కడ పెళ్లి నుంచి వాళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతది. ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవటం. కానీ మా రిలేషన్‌షిప్ అలా కాదు కదా! మేము ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాం. ఒక జర్నీ చేస్తాం యాక్చువల్‌గా. అప్పుడు నిర్ణయించుకుంటాం మనం కలిసి జీవించాలా? పెళ్లి చేసుకోవాలా అని. సో, స్టార్టింగ్ పాయింట్ చాలా డిఫరెంట్ ఉంది దాన్ని చూడండి. అప్పుడు ఒక అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెట్టు. సెకండ్ మెట్టు ఏంటనంటే రిస్క్. ఇప్పుడు నేను ఈ అబ్బాయి నాతో ఉంటున్నాడు. ఆహ్, ఈ అబ్బాయితో ఉండటం వల్ల నేను నా ఫ్రీడమ్‌ని కోల్పోతాను యాక్చువల్‌గా. నాకు చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. లేదా నేను సెక్స్ వర్క్‌లో ఉండొచ్చు ప్రొఫెషన్‌గా కదా! వీటిలన్నిటిని నేను ఫోర్‌గో అవ్వాలి. ఆ సాక్రిఫైస్ నేను చేయాలి. ఎందుకంటే నేను ఒక వైఫ్‌ని అవుతున్నాను ఇప్పుడు ఆ అబ్బాయికి కాబట్టి. అనే అండర్‌స్టాండింగ్‌కి ఈ అమ్మాయి రావాలి. ఆ అబ్బాయి గూడా నాకొక రిలేషన్‌షిప్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నా ఇంటోళ్ళున్నారు. వాళ్ళ ఖాందాన్ ఉంది. కాస్ట్ ఉంది. క్లాస్ ఉంది. ఇవన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు వాల్యుబుల్ అనేసి ఆ అమ్మాయితో కలిసి జీవించడానికి వస్తాడు ఆ అబ్బాయి కదా! అవన్నీ వదులుకొని వస్తాడు. ఆ అబ్బాయి కూడా ఆలోచించి ఉంటాడు. ఐ హావ్ టు ఫోర్‌గో ఆల్ థిస్ కదా! నేను ఇయన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు ముఖ్యము. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనేసి వస్తాడు డెసిషన్ తీసుకొని. సో, ఈ డెసిషను ఒక్క నైట్‌లో, ఒక్క స్పాట్‌లో, ఒక్క స్పార్క్‌లో అయింది కాదు కదా! ఇట్ ఈస్ అన్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ 2 ఇండివిడ్యువల్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ టేకింగ్ రిస్క్. రిస్క్ అనేది అందులో ఉంది యాక్చువల్‌గా. ఆ డెసిషన్ తీసుకుంటానికి ఎంతో స్ట్రాంగ్ ఇది ఉండాలి. థ్రెషోల్డ్ ఉండాలి యాక్చువల్‌గా. కదా! ఇద్దరికీ ఉంది అది. ఉండబట్టే వాళ్ళు ప్రైవేట్ లైఫ్‌ని పబ్లిక్ చేయగలిగారు. అంత నిర్భయంగా ఉండగలిగారు రిలేషన్‌షిప్‌లో. అంత నిర్మొహమాటం కూడా బయటకొచ్చి చెప్పారు. సో, ఐ నెవర్ డిగ్రేడ్ ది రిలేషన్‌షిప్. ఐ ప్రైజ్ ది రిలేషన్‌షిప్. ఐ రియల్లీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను అంటే మనస్ఫూర్తిగా బ్లెస్ కూడా చేస్తున్నాను వాళ్ళని. దేర్ లవ్ విల్ బి ఫరెవర్ లైక్ దో దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. అది నేను అనుకుంటున్నాను. యాహ్! ఎక్కువగా ఈ ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాలు అనేవాళ్ళు ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్.
తర్వాత కలెక్షన్స్, బెగ్గింగ్ ఇవి కదా. కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలా మంది బ్రేకప్‌కి కూడా ఇదే రీజన్ అని కూడా తెలుస్తూ ఉంది. మరి ఎవరికైనా పెళ్ళవుతున్నప్పుడు మీ కమ్యూనిటీలో మీరు కౌన్సెలింగ్ చేస్తారా? పెళ్ళవుతుంది, సొసైటీ, హస్బెండ్ ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యరు. మనం ఈ సెక్స్ వర్క్ గాని, బెగ్గింగ్, కలెక్షన్ లాంటివి మీరు ఆపేయాలని కౌన్సెలింగ్ ఇవ్వడం గాని, ఇలాంటి కొన్ని కేసెస్‌ని బట్టి చేస్తూ ఉంటారా మీరు ఇలాంటివేమైనా? అలా కౌన్సిలింగ్ ఎప్పుడు చేయమంటే మీరు ఇవి మానుకోవాలి, మీరు ఇలా ఉండాలి, ఆ అబ్బాయికి రిస్క్ ఉందని ఆ అబ్బాయిని ఇట్లా ఎప్పుడు చేయము. నేను ఇందాక చెప్పినట్టు ఈ అండర్‌స్టాండింగ్ ఉండే చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ వుమెన్ ఉంది. ఆమె సెక్స్ వర్క్‌లో ఉంది యాక్చువల్‌గా. ఒక అబ్బాయి అప్రోచ్ అవుతున్నాడు ఆ అమ్మాయిని, కలిసి జీవించాలి అనుకున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా తెలుసు ఆ అమ్మాయి సెక్స్ వర్క్‌లో ఉందని. బయటికెళ్తది ఫలానా టైంకి క్లయింట్స్ అటెండ్ చేస్తది, వస్తది అనేసి. బట్ స్టిల్ ఆ అబ్బాయి అనుకుంటున్నాడు స్ట్రాంగ్‌గా ఆ అమ్మాయితో ఉండాలి అని. దట్స్ ఎన్ అండర్‌స్టాండింగ్ కదా! అంటే ఒక అండర్‌స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. ఆ అమ్మాయి విజిబుల్‌గా లేదు అని కాదు కదా! ఆ అమ్మాయి చెప్తుంది కూడా ఆమె సెక్స్ వర్కర్, ఆమె ట్రాన్స్ అని. ఓపెన్ అండ్ ఔట్ అది కదా! అక్కడ దాచింది ఏది లేదు కదా! సో, ఇన్ స్పైట్ ఆఫ్ థాట్ అండ్ హర్ ప్రొఫెషన్ హి యాక్సెప్టెడ్ థట్. లైక్ నువ్వు నాకు ముఖ్యం. నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది నాకు అనవసరం. నీ దగ్గర ఆ ప్రేమ దొరికింది. సో, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది ట్రాన్స్ విషయం పక్కన పెడితే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమను ఎక్కడ వెతుక్కుంటాడు? ఏదైతే పోగొట్టుకుంటారో వాళ్ళ చిన్నతనంలో, అలాంటి ప్రేమను వెతుక్కుంటారు జీవితాంతం. టు బి సైకలాజికల్లీ. సైకాలజీ అదే చెప్తుంది. ఏంటినంటే, ఎవరన్నా మీరు ఎవరి పట్లన్నా ఆకర్షితులు అవుతున్నారంటే, అంటే నీ చిన్నతనంలో ఏదైతే పోగొట్టుకున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్తున్నావు. వెళ్ళి అక్కడ ప్రేమను పొందాలని ట్రై చేస్తున్నావు. అది ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు తర్వాత విషయం. సో, మెయిన్ ఈ రిలేషన్‌షిప్స్‌లో అది ఉంది. ఆ అండర్‌స్టాండింగ్ ఉంది. సో, ఏం చెప్తాము అంటే నువ్వు ఈ పని మానుకోవాలి. సెక్స్ వర్క్, భిక్షాటన మానుకోవాలి. ఆయన నీ భర్తగా ఉంటాడు. ఆయన సేవ చేసుకోవాలి. సో, ఇదంతా అసలు ఏం చెప్పము. బట్ ఒకటేం చెప్తామంటే, ఆ అబ్బాయికి నీకు ఈ అండర్‌స్టాండింగ్ ఉందా? నువ్వు ఓపెన్‌గా అండ్ ఔట్ చెప్పావా? ఆ అబ్బాయిని కూడా అడుగుతావు. నువ్వు ఓపెన్‌గా నీకు తెలిసా ఈ అమ్మాయి ఏం చేస్తుందో? ఈ అమ్మాయి ట్రాన్స్ అని. మాక్సిమం కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ అయితే లేవు. బట్ ఎవరైనా మా దగ్గరికొచ్చే కేసులు కౌన్సిలింగ్‌కి ఏమొస్తాయంటే, బ్రేకప్ అయ్యే ఉంటాయి కదా! కొన్ని పాసిబిలిటీస్. సూయిసైడల్ థాట్స్ వస్తాయి. చాలా తనావు ఉంటుంది. ఆ రిలేషన్‌షిప్‌లో ఆ అబ్బాయి కొడుతున్నాడో సంథింగ్ ఏదో, ఈ అమ్మాయి సంథింగ్ ఏదో అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు అప్పుడు సెపరేట్‌గా కౌన్సిలింగ్ చేస్తాం. ఇద్దరం కూర్చోబెట్టి ఒకసారి కౌన్సిలింగ్ చేస్తామనమాట. కౌన్సిలింగ్‌లో ఏం జరుగుతుంది అనంటే, మీరెలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? అప్పుడు ఏం ఒప్పందం ఉంది మీ ఇద్దరి మధ్య కలిసి ఉండటానికి? ఇప్పుడు అది ఎందుకు చెడుతుంది యాక్చువల్‌గా? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఈ జర్నీలో? అనేది ఇద్దరికీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేలా చెప్తామనమాట. బట్ వి నెవర్ గో టు ద స్టీరియోటైపింగ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎందుకు అవి చెప్పము ఎందుకు అనంటే, వి వోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎథిక్స్ ఆల్సో. ఇప్పుడు సిస్ హెటెరోనార్మేటివ్ సొసైటీలో ఒక ప్రిన్సిపల్, ఒక ఫిలాసఫీ బిలీవ్ చేసేది ఏంటనంటే, ఆడవాళ్ళు పెళ్ళైనాక వేరే పురుషుల పట్ల ఇంకో రకంగా చూడకూడదు అనేది. అది మా కమ్యూనిటీకి అసలు వర్తించదు. ఎల్‌జిబిటీ కమ్యూనిటీకి వర్తించదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే, ఓహ్! వర్తించదు అని అంటున్నాను అంటే, అని ఫాలో అవ్వరా? ఫాలో ఎందుకు అవ్వరు అని మీరు నన్ను అడగొద్దు. బట్ ఫాలో అవుతారు. అది ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎసెక్షువల్ కూడా ఉన్నారు మా దానిలో కదా! వాళ్ళకసలు సెక్సే లేదు. అట్లాంటప్పుడు రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. హుహు. పార్ట్నర్‌షిప్ రిలేషన్. సో, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫెనామినన్ యాక్చువల్‌గా ఎల్‌జిబిటీ రిలేషన్‌షిప్స్ అర్థం చేసుకోవటం. ఇప్పుడు మళ్ళీ నేను ఇష్యూకొస్తాను. ఏంటినంటే, ఒకవేళ మీరు సిస్ హెటెరోనార్మేటివ్ దానిలో పెళ్లిలో ఒకవేళ ఆడవారికి చెప్తా ఉంటే, అమ్మ నువ్వు ఇప్పటి వరకు అయిపోయింది వేరు. ఇప్పటి నుంచి నీ భర్తే నీకు సర్వస్వం, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. కానీ అదే ఆ పిల్లగాడికి చెప్తారా? మీరు అంటే మీ భార్యతోనే ఉండాలా? వేరే అమ్మాయిని చూడకూడదు, వేరే అమ్మాయితో మాట్లాడకూడదు, వేరే అమ్మాయితోటి నైట్ ఔట్స్ చేయకూడదు, వాళ్ళని సినిమాలు తీసుకెళ్ళకూడదు, షికారు ఇది చెప్పరు కదా! ఎందుకంటే సొసైటీ ఆల్రెడీ వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేసింది. ఫ్రీ టికెట్ మగవాళ్ళకి ఏంటనంటే, నువ్వు పెళ్ళైనా గానీ నువ్వు మగాడివే, పెళ్లి కాకపోయినా మగాడివి, ఎక్కడున్నా మగాడివే, ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా మగాడివే. అండ్ యూ హావ్ ఎవ్రీ సింగిల్ ఫ్రీడమ్. లైక్ మీరు ఎలా అన్నా ఉండొచ్చు, ఎలా అన్నా రిలేషన్‌షిప్‌లో ఎళ్ళొచ్చు. ఆ డిస్‌రెస్పెక్ట్ అనేది వాళ్ళకి పెంపకంలోనే తీసుకొచ్చేసాం గదా! సో, జెండర్ బేస్డ్ వయలెన్స్‌లో ఇదే చెప్తాం మనం. ఏంటినంటే, నువ్వు ఆడమక్తివి అన్నంత మాత్రాన నువ్వు నీ స్వతంత్రాన్ని, సమానత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఏ రిలేషన్‌షిప్ అయినా యూ హావ్ టు ఫైట్ ఫర్ దట్. యూ హావ్ టు స్టాండ్ టు ద ఈక్వల్ ఐడియల్స్ అండ్ ఈక్వల్ ఫ్రీడమ్ వితిన్ ద రిలేషన్‌షిప్స్ అని నేర్పిస్తాం గదా! సో, అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు అడిగిన ప్రశ్న రాంగ్ ఎందుకన్నాను అంటే, ఎల్‌జిబిటీ రిలేషన్‌షిప్స్‌లో మేము అలా చూడము.
ఒకవేళ ఆ అబ్బాయి బయట రిలేషన్షిప్స్లో ఏది వెళ్ళినా ఈ అమ్మాయి వెళ్ళి చెప్పినా ఆ అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంటుంది ఆ కమ్యూనిటీలో. అది తెలుసుకొని దగ్గరికి వస్తారు. ఇది కాక వేరే ఇష్యూస్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య కలహాలు అవుతాయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్.